తర్వాత గురువు స్వర్ణస్థలి మహాపాపం బంగారాన్ని దొంగిలించడం దేవాలయ ఆస్తులను కొల్లగొట్టడం కానీ కబ్జా చేసుకోవడం కానీ అటువంటివి కానీ ఇట్లా స్వర్ణస్థలి మహాపాపం గురుతల్పగమన భ్రూణ హత్య అంటే గర్భస్థ శిశువులు సంహరించడం వేదాన్ని గోవును సంహరించిన గోమాంస భక్షణ గోవును కాలితో తల్లిన స్త్రీ ధనాపహరణ స్త్రీని అపహరించిన స్త్రీ హత్య తర్వాత మద్యాన్ని సేవించడం తర్వాత బ్రాహ్మణ ధనాపహరణ బ్రాహ్మణుని యొక్క ధనాన్ని అపహరించిన బ్రాహ్మణుని హత్య చేసిన తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మహత్యా మహాపాతకాలు కిందికి వస్తాయి. అలాగే స్త్రీ సంబంధించిన స్త్రీ యొక్క వారికి ఇష్టం లేకుండా వారిని అపహరించిన ఇవన్నీ కూడా బ్రహ్మహత్యా మహాపాతకాలు కిందికి వస్తాయి. మాతాపితరుల ఆజ్ఞోల్లంఘన తల్లిదండ్రుల యొక్క మాట వినకపోయిన కులదేవతాపరాధం కులదేవత యొక్క అపరాధం చేసిన ఇవన్నీ కూడా బ్రహ్మహత్య మహాపాతకం కిందికి వస్తాయి. అటువంటి వాడికి ఇహపరాల్లో కూడా ముక్తి లభించదు, విషాద జన్మ లభించి వాడు మధ్యస్థంగా తిరుగుతుంటాడు. కాబట్టి ఇటువంటి మహాపాతకాలన్నీ కూడా రుద్ర హవనం వల్ల, రుద్ర పారాయణం వల్ల లేదా రుద్రాన్ని వినటం వల్ల నశించిపోయి వాడు అగ్నిపునీతుడవుతాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే బంగారాన్ని అగ్నిలో కాలిస్తే ఎంత మేలిమిగా అయితే మనకి ఈ రుద్ర హవనం వల్ల ఆ మనిషి యొక్క పాపాలు వాడు తెల్ల కాగితంలాగా అది ఏంటి తెలియక చేసినటువంటి పాపాలు. ప్రతిసారి పాపాన్ని మరణ చేసి వస్తాను